మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 5 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధూమ్ర యోగం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి అలా జరగకుండా ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు ధరించి ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. వీలైతే ఆంజనేయ స్వామిని దేవాలయంలో దర్శనం చేసుకుని వెళ్ళండి. అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ మీ ప్రయాణాల్లో ధన నష్టం జరగదు. మీ పనుల్లో ధనపరంగా ఇబ్బంది ఉండదు. ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు వృశ్చిక రాశిలో అంటే సొంత ఇంట్లో స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు. కుజుడు సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం, వీటికి సంబంధించి కీలకమైన చర్చలు చేసుకోవటానికి ఈరోజు బలం బాగుంది. రియల్ ఎస్టేట్ పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా కుజుడి బలం చాలా బాగుంది. అలాగే సోదర సోదరీమణులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోవటానికి అనుకూలం. అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకు కుజుడి బలం ద్వాదశ రాశుల వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు తులలో స్వక్షేత్రంలో సొంత ఇంట్లో ఉన్నాడు. అంటే సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకు బాగా అనుకూలిస్తుంది. కొత్త అవకాశాలు వస్తే భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు. రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే బోరింగ్ పనులకు అనుకూలం. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది. అన్నప్రాసన కార్యక్రమానికి మంచిది. గ్రహదోషాలు జాతకంలో ఉన్నట్లయితే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి ప్రత్యేకంగా మొక్కలు నాటడానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం పనిచేస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పుబ్బా నక్షత్ర బలం పనిచేస్తుంది. అదేవిధంగా బోరింగ్ పనులకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలం. భూగర్భ నిధి నిక్షేపాల గురించి తెలుసుకోవటానికి మీరు చేసే ప్రయత్నాలకు కూడా ఈ పుబ్బా నక్షత్రం బాగా పనిచేస్తుంది. సీమంతం కార్యక్రమానికి కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ జీవితంలో పైకి రావటానికి, సాధించటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా మేషరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శత్రువులు పెరిగే సూచనలు ఉన్నాయి. పైకి నవ్వుతూ వెనక గోతులు తీసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకోవాలి. అలాగే నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపులు పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ సోకకుండా, శత్రుబాధలు ఇబ్బంది పెట్టకుండా వెల్లుల్లిపై దగ్గర ఉన్నట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడిపే అవకాశం దొరుకుతుంది. అలాగే బంధువులలో, మిత్రులలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ మాటకి బంధుమిత్రులు విలువ, గౌరవం ఇచ్చే సూచనలు ఈరోజు గ్రహాల సంచారం వల్ల ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా చాలా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. వృత్తిపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న మీ వృత్తిలో స్థిరత్వం పొందడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఉద్యోగ రంగంలో మీకు బాగా గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన ఈరోజు సింహరాశి వాళ్ళకి వృత్తిపరంగా మంచి అనుకూల ఫలితాలు పొందే యోగం గ్రహాల సంచారం వల్ల కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో ఉత్సాహం ఉంటుంది, ఉల్లాసం ఉంటుంది. జీవితంలో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను ఈరోజు కలిగింపజేస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా అనుకూలతలు బాగానే ఉంటాయి. పురోభివృద్ధిని వృత్తిలో సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే తులారాశి వాళ్ళకి నూతన వ్యాపారాలు కూడా విజయవంతమవుతాయి. కొత్తగా పెట్టిన వ్యాపారాల్లో కూడా ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వచ్చే అవకాశం ఈరోజు తులారాశి వ్యాపారస్తులకు ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సోదరులతో ఉన్నటువంటి విభేదాలు, సోదరీమణులతో ఉన్న విభేదాలు సమసిపోతాయి. సోదర సోదరీమణులతో సఖ్యత పెరుగుతుంది. వాళ్ళతో స్నేహభావాన్ని పెంపొందింపజేసుకుంటారు. దానివల్ల కుటుంబ పరంగా చక్కటి ప్రశాంతత లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏవి ఉండవు. అలాగే ప్రతి వ్యవహారంలో కూడా అదృష్టం అనేది ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకు ప్రారంభమవుతుంది. ఆ అదృష్టం వల్ల మీరు ఊహించిన దానికంటే త్వరగా అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తిపరంగా ఇల్లు నిర్మించుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలు మీకు మంచి ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటం వల్ల ప్రశాంతతను పొందే యోగం ఉంది. కుంభరాశి వాళ్ళు తల్లిగారి వల్ల పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఈరోజు పొందగలుగుతారు. తల్లి విధంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తల్లి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులకు కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం కనిపించి ఆ ఆస్తులు మీకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతనంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయగలుగుతారు. ఆ వ్యాపార సంస్థల ద్వారా మంచి పురోభివృద్ధిని సాధించడానికి మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, అద్భుతమైనటువంటి కార్యసిద్ధి లభించాలంటే ప్రధానంగా ఈరోజు మంగళవారం అయినప్పటికీ అష్టమి తిథితో కలిసి వచ్చిన మంగళవారం కాబట్టి, అందులోనూ కార్తీక మాసం మంగళవారం అష్టమి తిథి కాబట్టి దీన్ని కాలాష్టమి అనే పేరుతో పిలుస్తారు. కాలభైరవుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాలభైరవుడికి ప్రియం కలిగే విధంగా మంత్రం చదువుకుంటే ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. విశేషంగా ధనలాభము కార్యసిద్ధి ఏర్పడతాయి. ఆ మంత్రం ఏంటంటే ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. ఓం కాలభైరవాయ నమః. ఈ మంత్రం చదువుకుంటే కాలభైరవుడి అనుగ్రహం వల్ల ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి అనుకూలం, ఆపరేషన్లు చేయించుకోవడానికి అనుకూలం, ఎలక్ట్రికల్ పనులు నిర్వహించుకోవడానికి కుజహోర మంచిది. అలాగే లాయర్లను కలిసి ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించడానికి కూడా ఈ కుజహోర అనేటటువంటిది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.